విశాఖ కేంద్రంగా కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించిన క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరు కోసం గాలిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వదిలే ప్రసక్తే లేదంటున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి. విశాఖ సిటీలో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉందని దర్యాప్తులు తేలడంతో సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కు జీవితాలు నాశనం చేసుకోవద్దంటున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చితో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న విషయాన్ని విశాఖ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సుమారు 8 మందిని అరెస్ట్ చేశారు. మరి కొంతమంది కూడా ఇందులో పాత్రధారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ క్రికెట్ బెట్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా జరుగుతుంది, ఇందులో ఎంతమంది పాత్రధారులు, మీరు ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేయడం జరిగింది? ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితే మన ఇండియాలో కానీ బయట కానీ చాలామంది స్పెక్టేటర్స్ చాలామంది చూస్తారండి. అప్పుడు ఏ టీం గెలుస్తారు, ఏ టీం ఓడిపోతారు, ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు, ఏ ప్లేయర్ ఎన్ని వికెట్స్ సాధిస్తారు, ఏ బాల్ నెక్స్ట్ బాల్లో ఏం జరగబోతుంది, ప్రతి ఇష్యూ మీద ఈరోజు బెట్టింగ్ జరుగుతున్నది. మన దేశంలో బయట వేరే దేశంలో ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ ఆడుతున్నారు అక్కడ కూడా ఈ బెట్టింగ్ ప్రాబ్లం ఉంది. కానీ బెట్టింగ్ వల్ల చాలామంది మొత్తం డబ్బు కోల్పోయి ఆత్మహత్య స్టేజ్కి కూడా వస్తున్నారు. కాబట్టి బెట్టింగ్ మీద మేము చాలా సీరియస్గా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న వ్యక్తులను పట్టుకొని వచ్చి అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడానికి మేము అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మేము 3 టీమ్స్ తయారు చేసాము. ఒక టీం ఆర్థిక లావాదేవీలు ఫైనాన్షియల్ ఆడిట్ చేసి బ్యాంక్ అకౌంట్ స్క్రూటినైజ్ చేసి ఆర్థిక లావాదేవీలు చూసి తర్వాత మొబైల్ ఫోన్ డిజిటల్ డివైజెస్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్స్ కానీ క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న చాట్స్ మెసేజెస్ తర్వాత సిడిఆర్స్ పరిశీలించి ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి. ఇంకొక టీం ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ముద్దాయిని గుర్తించిన తర్వాత ఆ ముద్దాయిని పోయి అక్కడికి ఎక్కడ దాక్కొని ఉన్న ముద్దాయిని పట్టుకొని రావడం, ఆ పని కోసం ఒక నిందితుల్లో కొంతమంది అంతర్రాష్ట్రానికి పారిపోయారు, తరలి వెళ్ళిపోయారు అనేది కొన్ని వార్తలు వినిపిస్తారు. ఎంతవరకు వాస్తవం? కానీ ఏ వార్త ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం దాని గురించి మేము ఇప్పుడు కామెంట్ పాస్ చేయము. మేము ఒకటే చెప్తున్నాం, ముద్దాయి ఎవరైనా సరే ఏ గడికి వెళ్ళిపోయి దాక్కున్నా సరే మేము అక్కడి నుండి పోయి పట్టుకొస్తాము. సార్, ఇప్పటి వరకు కూడా వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగినట్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిర్ధారణ చేయొచ్చు? మీరు అందరికీ తెలుసు, చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంకా కొత్త బ్యాంక్ అకౌంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. సో ఒకటి స్క్రూటినైజ్ చేసి లావాదేవీలు గుర్తించి ఇది చాలా టైం టేకింగ్ అండ్ పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్. అందుకే ఇందులో హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఆల్రెడీ హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, అందుకే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ పబ్లిక్గా మేము ఇది చెప్పకూడదు. మేము ఓవరాల్ ఎంక్వైరీ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. అంటే కొంతమంది అమాయకులు ఈ క్రికెట్ బెట్టింగ్ వల్ల బలైపోతున్నారు. వారి నుంచి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వారికి దూరం ఉండండి, బెట్టింగ్ నుండి దూరం, గ్యామ్లింగ్ నుండి దూరం. మీరు డబ్బు కావాలంటే మంచి ఉద్యోగం చేసి మంచి మార్గంలో నడిచి డబ్బు సంపాదించండి, కానీ బెట్టింగ్ నుండి దూరంగా ఉండండి. వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు అదేవిధంగా కోట్లలో ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో ఉంది. అదేవిధంగా 8 మంది నుంచి ఇంకా చాలా వరకు కూడా అరెస్టులయ్యే ఈ యొక్క ప్రాసెస్ కనిపిస్తుంది. కాబట్టి క్రికెట్ బుకింగ్కి పాల్పడవద్దు, అదేవిధంగా అమాయకులు బలి కావద్దు అంటూ కూడా పోలీస్ కమిషనర్ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.